నా పేరు జాహ్నవి. నేను రాకేష్ కలిసి కాన్షియస్ లివింగ్ స్టోర్ అని ఒక 20 days బ్యాక్ స్టార్ట్ చేశాము. నేను వచ్చేసి ఫ్యాషన్ డిజైనర్, ఇంజనీర్ టర్న్ ఫ్యాషన్ డిజైనర్. ఫ్యాషన్ డిజైనింగ్ 2020లో అయిపోయింది పోస్ట్ గ్రాడ్యుయేషన్. నేను ఫ్యాషన్ డిజైనింగ్ పర్ల్ అకాడమీలో చదివేటప్పుడు మా ఫౌండర్స్ వచ్చి టాక్ ఇచ్చారనమాట. అసలు ఫాస్ట్ ఫ్యాషన్లో ఏం జరుగుతుంది, ఎంత పొల్యూషన్ అవుతుంది, ఆ కాటన్ పెంచడానికి కానీ ఆ ఎనీ ఫైబర్తో బట్ట తయారవుతుంది కదా, అది ఎంత పాలియస్టర్ ఉంది. అట్ ద సేమ్ టైం ఆ ప్రాసెస్ అంతా కూడా మనం మెకనైజ్ ఎంతలాగా చేసేసాము. మన పాత కళలు ఏవైతే చేత్తో దారం తీయడం, చేత్తో నేయడం అవన్నీ ఎలా కనుమరుగైపోయాయి. ఆన్ ది అదర్ సైడ్ రంగులు అద్దడం. టెక్స్టైల్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ పొల్యూటర్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. అంటే ఇంత ప్రాసెస్లో ఎవ్రీ స్టెప్లో మనకి పొల్యూషన్ తప్ప వేరేదేమీ కనిపించదు. మనం షాప్కి వెళ్ళి బట్టలు ఏం చూసి కొనుక్కుంటాం, ఓకే మనకి బాగుందా లేదా, మనకి బాగుంది అని అనిపించిన దాని వెనకాల చాలా బాగలేనివి ఉన్నాయి. అది పాలియస్టర్ దారం కావచ్చు, మెషిన్ స్పిన్నింగ్, మెషిన్ వీవింగ్ వల్ల చాలా ఆర్టిసన్స్కి ఉద్యోగాలు లేకుండా వాళ్ళు కొత్త ఉద్యోగాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి కావచ్చు. ఈ రంగులు అనేది మనం ప్రాసెస్ చేసిన తర్వాత వాళ్ళు కెమికల్ డై అంతా నదుల్లోకే వదిలేస్తారు. అలా వదిలేసినప్పుడు ఆ నదులు రంగులు మారిపోవడం. మనం చిన్నప్పుడు దాంట్లో ఫ్రీగా ఈత కొట్టగలగాలి, అలా ఉండేది. ఇప్పుడు అలా లేదు. దాని మీద అంతా బురుగు రావడం, లేకపోతే అంత కెమికల్ రంగులో బ్లూలో మారిపోవడం, లేకపోతే దాని కింద ఉండే ఫిషెస్ కానీ ఆ మెరైన్ ఎకోసిస్టమ్ అంతా చనిపోవడం కానీ, దాని కనీసం అగ్రికల్చర్ పర్పస్కి కూడా వాడలేం. మరి దాని ఆనుకొని ఉన్న భూమి పరిస్థితి ఏంటి? అక్కడ వేరే ఏం చేయలేం. కానీ అక్కడ ఏమన్నా పంటలు పండిస్తే అది తిరిగి మన ప్లేట్లోకి వస్తుంది. సో ఇంత నాశనం చేసి మనం ఒక డ్రెస్ మనకు బాగుంది అని చూసుకోవడం న్యాయమా అనే ఉద్దేశంతో ఈ ప్రాసెస్. ఆన్ ది అదర్ సైడ్ తులా ఏం చేస్తుంది అంటే మొత్తం ఎకో ఫ్రెండ్లీగా బట్టలు తయారు చేస్తుంది. ఇట్స్ అ ప్రూవెన్ మోడల్. లాస్ట్ 10 yearsగా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. సో ఒక సైడ్ ఫాస్ట్ ఫ్యాషన్ ఉంది, ఇంకొక సైడ్ ఇలాంటి ఎకో ఫ్రెండ్లీ బ్రాండ్స్ ఉన్నాయి. సో యాజ్ అ ఫ్యాషన్ డిజైనర్ ఇట్స్ ఎ క్వశ్చన్ టు మీ, వాట్ డూ యూ వాంట్ టు చూస్ యాజ్ యువర్ కెరియర్ ఆర్ యాజ్ ఎ వే ఆఫ్ లైఫ్? వాట్ డూ యూ వాంట్ టు చూస్ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు స్లోగా తులాతో జర్నీ స్టార్ట్ అయింది. ఫస్ట్ వెళ్ళి అసలు ఆ ప్రాసెస్ అనేది ఎలా తయారవుతుంది అని మేల్కోటేలో జనపద సేవా ట్రస్ట్ అని ఉంటుంది. దాంట్లో చాలా బ్యూటిఫుల్గా ప్రాసెస్ అంతా చూసాము మేము. అది చూసినప్పుడు మాకు ఇన్స్పిరేషన్ వచ్చింది. ఓకే, ఇంతమందికి ఉపాధి కలుగుతున్నప్పుడు మనం చేయాల్సిందైతే ఇదే. మనం ఎక్కడో దారిలో ఇండస్ట్రియలైజేషన్లో డీవియేట్ అయిపోయాం. మన పూర్వీకులు చూసుకుంటే ఒకప్పుడు బట్టలు ఇలాగే తయారయ్యేవి. మనం బట్టలు వేసుకుంటాం, కానీ ఎందుకు? అది కంఫర్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వేసుకుంటాం. ఏ బట్ట అయితే చేత్తో దారం తీసి చేత్తో నేస్తామో ఆ బట్టకే ఆ ప్రాపర్టీ ఉంటుంది. సమ్మర్లో కూల్గా ఉంచుతుంది, వింటర్లో వామ్గా ఉంచుతుంది. ఇంతకు మించి మనకు బట్టలు ఏం కావాలి చెప్పండి? అది ఏ రంగులో ఉంది, మనకు బాగుందా లేదా తర్వాత సంగతి. ఫస్ట్ మనకు కావాల్సింది కంఫర్టే కదా. అండ్ తులా అనేది బట్టలు తయారు చేయాలి అని స్టార్ట్ అవ్వలేదు. మా ఫౌండర్స్ వచ్చేసి ఆర్గానిక్ ఫుడ్లో 5 సంవత్సరాలు, అంటే తులా స్టార్ట్ అవ్వక 5 సంవత్సరాల ముందు నుంచే పనిచేస్తున్నారు. అలా పనిచేస్తూ ఉండగా వాళ్ళకు ఒక క్వశ్చన్ వచ్చింది. మనం నిజంగా ఫార్మర్స్కి సపోర్ట్ చేయాలంటే హైయెస్ట్ సూసైడ్స్, మోర్ దాన్ 70% సూసైడ్స్ వచ్చేసి కాటన్ ఫీల్డ్స్లో జరుగుతున్నాయి. సో మనం ఖచ్చితంగా కాటన్ ఫార్మర్స్తో పని చేయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ అయింది. మీరు చూస్తే కూడా పెస్టిసైడ్స్ కానీ ఇన్సెక్టిసైడ్స్ కానీ ఎప్పుడు చిల్లీకి కాటన్కినే ఎక్కువ కావాల్సి వస్తుంది. దురదృష్టం సాతు కాటన్లో పెస్టిసైడ్స్ కొనాలి, ఇన్సెక్టిసైడ్స్ కొనాలి, అండ్ ఫీల్డ్లో మొత్తం కాటనే వేయాల్సి వస్తుంది. అండ్ ఆ వచ్చిన పత్తిలో నుంచి వచ్చిన విత్తనాలు కూడా నెక్స్ట్ సీజన్కి సేవ్ చేసుకోలేము, మళ్ళీ విత్తనాలు కొనాలి. ఇంత చేస్తే మనకి ఆఖరిలో పంట మన చేతికి వస్తుందో లేదో కూడా చెప్పలేం. అండ్ ఇది 6 to 7 months క్రాప్. అంతవరకు ఫార్మర్ వెయిట్ చేసి ఒక 2 consecutive seasons లాస్ వస్తే ఆ ఫార్మర్ పరిస్థితి ఏంటి? ఇంత ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ రాకపోతే ఎందుకు చేయాలి ఆ పని? ఇది ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఎందుకు వచ్చింది అని మనం చూస్తే, బ్రిటిష్ కాలంలో మనం ఓన్లీ మన నాటు విత్తనం పత్తులే
మనం గ్రో చేసేవాళ్ళం. ఎవ్రీ స్టేట్లో కనీసం ఒక 5-6 వెరైటీలు ఉండేవి. ఇప్పుడు అన్నీ కనుమరుగైపోయాయి. బట్ అప్పట్లోనే ఎవ్రీ మండలంలో ఎలాగైతే మనం పంట పండిస్తున్నామో అలాగే ఎవ్రీ మండలంలో ఈ వాల్యూ చైన్ మొత్తం తయారయ్యేది. అంటే మన బట్ట మన దగ్గరే దొరికేది. అందుకే ఇండియా వాజ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ టెక్స్టైల్స్. ఒక చోట కలంకారీ జరుగుతుంది, ఒక చోట ఎంబ్రాయిడరీ జరుగుతుంది, ఒక చోట కౌదీ జరుగుతుంది, ఇంకొక చోట ఇక్కత్ జరుగుతుంది. అలా మనలో చాలా కళలు ఉన్నాయి. ఆ కళల్లో ఇప్పుడు మిగిలినవి కొన్ని. సో యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇది మన అందరి రెస్పాన్సిబిలిటీ. యాజ్ ఎ డిజైనర్ నా రెస్పాన్సిబిలిటీ, యాజ్ ఎ కన్జ్యూమర్ మీ రెస్పాన్సిబిలిటీ. ఇవి ఉన్నవన్నీ కాపాడాలి. ఎందుకు కాపాడాలి? మనకి వీటి నుంచి వచ్చిన కంఫర్ట్ కానీ వాళ్ళకి మనం ఉపాధి కలిగించడం, అది వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి కూడా కలగాలి. అంటే ఏ కళ అయితే నేసే కళ ఉందో అది వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా చేయగలగాలి. దానికి ఆ రెస్పెక్ట్ రావాలి. ఫుడ్ పండిస్తేనే మనం తినగలం, బట్టలు తయారు చేస్తేనే మనం వేసుకోగలం. వేసుకునేది కంఫర్ట్ కోసం. సో ఈ కళలన్నీ బతకాలి. అండ్ మన నెక్స్ట్ జనరేషన్ కూడా అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయగలగాలి. ఈ కళలన్నీ చూడగలగాలి. మనం చూస్తే సరిపోతుందా? తర్వాత అన్నీ మ్యూజియంస్లో వచ్చేస్తాయి అంతే. సో ఇది పత్తి కాపాడడం, ఆ పత్తి విత్తనం, నాటు పత్తి విత్తనం కాపాడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే పంట మళ్ళీ వేస్తామో అప్పుడే ఆ విత్తనం మన చేతికి వస్తుంది. అలా వేయగలగాలి ఫార్మర్. అంటే ఆ పత్తి మనం తీసుకొని దాన్ని ఏదో ఒక రకంగా మార్కెట్ చేయాలి. అలా మార్కెట్ చేసే ప్రాసెస్లో మా ఫౌండర్స్ ఇండియా మొత్తం ట్రావెల్ చేసి చూసారనమాట. అసలు ఎక్కడైనా ఈ పత్తి తీసుకున్న దగ్గర నుంచి ఫైనల్ ప్రోడక్ట్ వరకు కెమికల్ లేకుండా ప్రాసెస్ జరిగితే అక్కడ పత్తి ఇచ్చేద్దాం, మన పని అయిపోతుంది అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళ మేజర్ ఫుడ్. సో దే నెవర్ వాంటెడ్ టు గెట్ ఇన్ టు క్లోతింగ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. బట్ ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళకి దొరికినవి చాలా తక్కువ. అంటే మేబీ 1 or 2 ఇన్స్టిట్యూషన్స్ ఉండొచ్చు ఇలా కంప్లీట్ ప్రాసెస్ చేసేది. సో దీని చాలా పెద్ద గ్యాప్ ఉంది. దీన్ని అసలు అందరం మర్చిపోయాము. ఇది పాసిబుల్. అంటే తులా అనేది నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. బట్ 10 yearsగా కూడా ఇది నడుస్తుంది. సో ఇది పాసిబుల్ అని యాజ్ అ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్గా ప్రూవ్ చేయడానికి, అండ్ ఈ కళలన్నీ కాపాడడానికి, అండ్ ఈ కన్స్యూమర్స్కి ఇంత మంచి బట్టల్ని అందజేయడానికి, అండ్ ఇంకొకరు ఎవరైనా ఇలాంటిది స్టార్ట్ చేయాలనుకుంటే కూడా ఎస్, మోస్ట్ వెల్కమ్. మేము చేసిన తప్పులన్నీ కూడా చెప్తాము, మీరు ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు అని సజెషన్స్ ఇస్తాము. సో ఇది ఎప్పుడైతే రెప్లికా అవుతుందో చాలా చోట్ల, అప్పుడే జనాలకి దీని గురించి అవేర్నెస్ వస్తుంది. ఇలాంటి ఇంకా చాలామంది ఆర్టిసన్స్ కూడా ఈ కళల్ని ముందరికి తీసుకెళ్ళడానికి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా ముందరికి వస్తారు. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఏ కళైనా తీసుకోండి, వీవింగ్, చేత్తో దారం తీయడం ఒకటే కాదు, అది పాటరీ అవ్వని, చెప్పులు కుట్టడం అవ్వని, లేకపోతే ఫిలిగ్రీ అవ్వని, ఏ కళ అయినా తీసుకోండి, దాంట్లో అట్లీస్ట్ ఆ ఆర్టిసన్కి 45 years అబౌవ్ ఉంటాయి. వాళ్ళ పిల్లల్ని అందరూ చదివించడానికి పంపిస్తున్నారు తప్ప వెరీ రేర్గా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా ఇది కంటిన్యూ చేయాలి అనుకునే వాళ్ళు చాలా రేర్. అంటే యాజ్ ఎ సొసైటీ ఇది మన రెస్పాన్సిబిలిటీ. ఆ కళలన్నిటికీ వాళ్ళకి రావాల్సిన రెస్పెక్ట్ కానీ, వాళ్ళకి రావాల్సిన ఫేర్ రెమ్యూనరేషన్ కానీ, ఆ మానిటరీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ యాజ్ ఎ సొసైటీ మనం ఆ సిచ్యుయేషన్ క్రియేట్ చేయాలి ఆ ఆర్టిసన్స్ అందరికీ. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ తులా బట్టలు అనేవి ఎలా తయారవుతాయో మీరు చూడొచ్చు. సో పత్తి పండించి దాని తర్వాత చేత్తో దారం తీసి ఈ స్పిన్నర్స్ అందరూ కూడా ఎక్కడ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇట్ ఈస్ నాట్ లైక్ అ ప్రొడక్షన్ ఆఫ్ అ గార్మెంట్. వీఆర్ గోయింగ్ టు ఆర్టిసన్స్ టు వీఆర్ నాట్ డిస్టర్బింగ్ దేర్ లైవ్లీహుడ్స్. బట్ ఈ కళ వాళ్ళు కంటిన్యూ చేయగలగడానికి ఈ టూలే వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సో ఆవిడ ఫ్రీ టైంలో ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు దారం తీస్తుంది. నేను చూసినప్పుడైతే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. వీడికి చిన్న పిల్లలు ఉన్నారు, స్కూల్కి పంపించాక స్టార్ట్ చేస్తుంది. ఒక ఆవిడకి పెద్ద పిల్లలు ఉన్నారు, ఆవిడ మార్నింగ్ 6 o'clockకే స్టార్ట్ చేస్తుంది. ఇంకొక ఆవిడ వచ్చేసి ఆమెకి ఒక కాలు సరిగ్గా పనిచేయదు, సో ఆవిడ ఎప్పుడు కూర్చొనే చేస్తుంది. సో ఆవిడకి కూడా ఇది ప్లస్ పాయింట్ అనమాట. సో ఇంకొక ఇద్దరు ముసలోళ్ళు, సో వాళ్ళ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం దారం తీస్తున్నారు. సో ఇలాంటి ఎనీ లైఫ్ స్టైల్ సిచ్యుయేషన్లో ఉన్నా కూడా ఈ స్పిన్నింగ్ అనేది చాలా సూటబుల్. ఆ టూల్ వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళు దారం తీసి 15 days వన్స్
ఇలా వచ్చి అందరూ వాళ్ళ చిలపలు అంటారు, అవి అంటే దారం తీసిన తర్వాత చిలపల్లా తయారవుతాయి. అలా వచ్చి ఇచ్చి దానికి తగిన డబ్బులు తీసుకొని వెళ్తారు. సో వెన్ ఎ ఉమెన్ ఇస్ డూయింగ్ స్పిన్నింగ్, ఇట్ యాడ్స్ మోర్ వాల్యూ అండ్ రెస్పెక్ట్ టు హర్ ఇన్ ద ఫ్యామిలీ అనమాట. ఎస్పెషల్లీ ఇన్ ద విలేజెస్ వేర్ విమెన్ ఆర్ నాట్ అలౌడ్ టు గో అవుట్. అలా దారం వచ్చిన తర్వాత చేత్తో నేస్తాం. ఈ చేత్తో నేయడం వెనకాల చాలా ప్రాసెస్ ఉంది. ఒకప్పుడు అది ఫ్యామిలీ యాక్టివిటీ. అది యాక్టివిటీ అంటే ఎలాగైతే ఫార్మింగ్ వే ఆఫ్ లైఫో అలాగే వీవింగ్ కూడా వే ఆఫ్ లైఫ్. సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ డిఫరెంట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పొడుగు దారాలు ఉన్నాయి, అడ్డం దారాలు ఉన్నాయి. ఈ పొడుగు దారాలన్నీ ఒక 45 ఇంచ్ విడ్త్, అంటే శారీలో అట్లీస్ట్ ఒక 2500 దారాలు ఉంటాయి. ఆ ప్రతి ఒక్క దారంని ఇలా జొన్నతో తయారు చేసేవాళ్ళు ఒకప్పుడు, ఈ మధ్య స్టీల్తో వస్తుంది. అలా ఒక్కొక్క చిన్న బొక్కలో దారాలు తీసుకుంటూ వస్తారు. ఇలా దారాలు తీయాలి అంటే మనకి స్టిచ్చింగ్ థ్రెడ్స్ ఉంటాయి చూసారా, బాబిన్స్ అంటారు. అలాంటి పెద్ద పెద్ద బాబిన్స్లో ఈ దారాలన్నీ ఎక్కించుకొని దాని తర్వాత ఆ బాబిన్స్ నుంచి ఒక్కొక్క దారం బయటికి తీస్తారు. మళ్ళీ అలాంటి బాబిన్స్లోనే అడ్డం దారాలు కూడా ఎక్కించుకుంటారు. సో అంత ప్రాసెస్ ఉంది, ఇంకా చాలా ప్రాసెస్ ఉంది, అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను. ఆ తర్వాత ఈ రంగులు అద్దడం కూడా అంత న్యాచురల్గానే జరుగుతుంది అన్నమాట. మీకు అక్కడ తర్వాత చూడొచ్చు ఎక్కడి నుంచి మా కలర్స్ వస్తాయి అని చెప్పి. దాంట్లో చాలా వరకు మీకు తెలిసి ఉంటుంది, శంఖపుష్పం కానీ, మందార పువ్వు కానీ, అనటో సీడ్స్ కానీ, బ్రింగ్రాజ్ ఫ్యామిలీ ఒకటి ఉంది, వెడలియా అని, దాని ఆకులతో కానీ, ఇలా మనకి తెలిసిన వాటితో ఏవైతే ఈ సొసైటీలో చాలా ఎక్కువ మోతాదులో దొరుకుతాయో వాటితో రంగులు తీస్తామన్నమాట. అలా న్యాచురల్గా రంగులు తీసిన తర్వాత బట్ట తయారయ్యి, ఇంకా ఇన్ కేస్ అది ప్లెయిన్ బట్ట మనకి బ్లాక్ ప్రింటింగ్ చేయాలి అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఒక 3 కలర్స్ ఉంటాయి. అవుట్లైన్ బ్లాక్ ఒకటి, ఒక కలర్ ఫిల్లింగ్, ఇంకొక కలర్ ఫిల్లింగ్. అలా ప్రతి బ్లాక్ని చేత్తో ఫ్యాబ్రిక్ మొత్తంలో వేయాలి. వేసి అది వేసి దాన్ని మళ్ళీ ఎక్సెస్ కలర్ వాష్ చేయడం, ఇదే ఒక 15 days ప్రాసెస్ అనమాట. లేదు అంటే యాన్సే డై అయ్యి ఫ్యాబ్రిక్ తయారవుతుంది. అలా ఫ్యాబ్రిక్ మా దగ్గరకు వస్తే మేము మీకోసం దాన్ని క్వాలిటీ చెక్ చేసి, క్వాలిటీ చెక్ అంటే మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఏం చెప్తాం, ఒక బట్ట చూపిస్తాం, దాన్ని క్వాలిటీ బాగుందా లేదా అని ఎలా చెప్తారు, ఎక్కడైనా బొక్కలు ఉన్నాయా లేకపోతే ఎక్కడైనా ఎక్కువ హెచ్చు తగ్గులు ఉన్నాయా అని అలా కదా మీరు చెప్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇది చేత్తో నేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3000 దారాలు ఉన్నాయనుకోండి, దాంట్లో ఒక దారం తెగిపోయింది. అప్పుడు ఆ వీవర్ ఏం చేస్తారు, తీసి మళ్ళీ అతికించుకుంటారు. అలా అతికించుకున్నప్పుడు ఇక్కడ మీరు చూసినట్లు ఒక దారం పెద్దగా ఉంటుంది మధ్యలో, లేదు ఒక ఇంకొక దారం ఎక్కడో మళ్ళీ తెగిపోయింది, మళ్ళీ అతికించుకున్నారు, మళ్ళీ అక్కడ పెద్దగా వస్తుంది. సో ఇవన్నీ సింబల్స్ ఆఫ్ హ్యాండ్మేడ్ అనమాట. వీటిని మనం డిఫెక్ట్స్ అనము. సో మేము క్వాలిటీ చెక్ చేసినప్పుడు ఇది నిజంగా హ్యాండ్మేడా కాదా అని కనుక్కోవడం మాకు చాలా ఈజీ. ఇప్పుడు నేను మీకు టిప్ ఇచ్చాను, హ్యాండ్లూమ్ కాదా అని ఎలా కనుక్కోవాలి అని. అండ్ ఆల్సో ఈ అంచులు ఉన్నాయి చూసారా, ఈ అంచులు ఎప్పుడైతే ఈవెన్గా ఫినిష్ అవుతాయో అది మెషిన్ మేడ్. ఎప్పుడైతే కొంచెం అన్ఈవెన్గా ఫినిషింగ్ ఉంటుందో అది హ్యాండ్మేడ్. చీరల్లో ఇది మీకు చాలా ఈజీగా తెలిసిపోతుంది. సో మేము చూసే క్వాలిటీ చెక్ ఏంటి అంటే అది దగ్గరగా నేసారా, దూరంగా నేసారా. సో చాలా దగ్గరగా నేసినట్టయితే దాన్ని ప్యాంట్స్కి వాడచ్చు, కొంచెం లూజ్గా వేసినట్టయితే మనకి టాప్కి పల్చగా బ్రీతబుల్గా ఉంటుంది. అది మేము చూసే క్వాలిటీ చెక్. ఇది వచ్చేసి 10th యానివర్సరీ మేము సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట లాస్ట్ అక్టోబర్లో. తులా దగ్గర బట్టలు కొనుక్కునే వాళ్ళందరికీ దీని వెనకాల ఇంతమంది ఆర్టిసన్స్ ఉన్నారు అనే విషయం చాలామందికి తెలుసు అనమాట. బట్ మీరు ఎప్పుడైనా అది చేత్తో చేయాలి అనే థాట్ వస్తుంది కదా, ఇది ఎలా జరుగుతుంది, ఎప్పుడైనా మనం కూడా ట్రై చేద్దాం అనే క్యూరియాసిటీ ఉంటుంది కదా. సో 10th year యానివర్సరీ అప్పుడు మేము మా ఆర్టిసన్స్ అందరినీ పిలిచి ఈ ప్రాసెస్
మొత్తం వర్క్షాప్స్గా కండక్ట్ చేసాము. సో దట్ వెన్ యూ కమ్ యూ కెన్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ ద హోల్ వాల్యూ చైన్ దట్ హెస్ గాన్ బిహైండ్ మేకింగ్ యువర్ గార్మెంట్ అనమాట. సో ఇంత ట్రాన్స్పరెన్సీ మేము మెయింటైన్ చేస్తాము. బయట మనకు దొరికే బట్టల్లో మనకి మేజర్గా మీరు చూడాల్సింది ఇది. హ్యాండ్మేడ్ అని చెప్తారు, బట్ చాలా వరకు మెషిన్తో తయారు చేస్తారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ మార్జిన్ ఏదైతే ఉందో మెషిన్ మేడ్ క్లోత్స్లో ఆ మార్జినే చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎవరైతే ఆ సంస్థని స్థాపించారో వాళ్ళకి ఎక్కువ డబ్బులు వెళ్తుంది, రాదర్ దాన్ ఎవరైతే నిజంగా ఆ బట్టలు తయారు చేయాలో వాళ్ళకి కదా వెళ్ళాలి. మీరు వేసుకుంటున్నారు, బట్ అది వాళ్ళు తయారు చేశారు. సో యాక్చువల్గా అయితే వాళ్ళకి కదా వెళ్ళాలి. సో ఇక్కడ మీరు తులాలో చూసినట్టయితే పత్తి పండించే వాళ్ళకి 6%, దారం తీసే వాళ్ళకి 12%, రంగులద్దే వాళ్ళకి 9%, ఇంకా నేసే వాళ్ళకి అంటే అంతమందిని చెప్పాను కదా వాళ్ళందరికీ 16%, డిజైన్కి 5%, కుట్టే వాళ్ళకి 9%. కుట్టడం అంటే మనం జనరల్గా బయట దొరికే ఏ బ్రాండెడ్ దుస్తుల్లో అయినా సరే లైన్ స్టిచ్చింగ్ జరుగుతుంది ప్రొడక్షన్ హౌస్లో. లైన్ స్టిచ్చింగ్ అంటే ఏంటి అంటే లైన్గా ఒక 7-8 మంది కూర్చొని ఉంటారు. అలా ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఈ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ మాత్రమే కలుపుతారు. రోజంతా వాళ్ళకి అదే పని. దాని తర్వాత వాళ్ళు వచ్చేసి ఓన్లీ స్లీవ్స్ అతికిస్తారు అనమాట. రోజంతా వాళ్ళకి అదే పని. దాని తర్వాత వాళ్ళు ఓన్లీ కాలర్ అటాచ్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళు ఓన్లీ కఫ్ అటాచ్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళు ఓన్లీ ఫినిషింగ్ చేస్తారు. అలా రోజంతా వీళ్ళు అదే పని చేస్తారు. అండ్ వాళ్ళకి వచ్చేది రోజు కూలి. సో ఈరోజు మీరు కనుక అక్కడ పని చేస్తే ఈరోజు మీరు వస్తేనే మీకు డబ్బులు వస్తాయి. ఈరోజు మీరు రాకపోతే మీకు ఎలా రోజు గడుస్తుంది? మీకు ఇప్పుడు తిండి కావాలి, లేకపోతే మీ పిల్లలకి తిండి కావాలి. మీరు వస్తేనే మీకు డబ్బులు వస్తాయి. మీ పిల్లలకి బాగాలేదు ఆర్ మీకే హెల్త్ బాగాలేదు, అప్పుడు ఆప్షన్ లేదు, మీరు వస్తేనే మీకు డబ్బులు వస్తాయి. సో ఇదేంటంటే స్లేవరీ లాగా అనమాట. వాళ్ళకి ఏంటి, ఆ సంస్థను స్థాపించిన వాళ్ళకి ఎంత తక్కువ టైంలో మీరు ఎంత ఎక్కువ స్టిచ్చింగ్ చేయగలిగితే అది వాళ్ళకి కావాల్సింది. మీరు ఎలా ఉన్నారు ఆర్ మీరు ఇక్కడ స్టిచ్ చేస్తున్నారు, ఈ బిల్డింగ్ కండిషన్ ఏంటి అనేది చాలామందికి అవసరం లేదు. ఇలాంటివి దీని గురించి ఇంకా మీరు తెలుసుకోవాలంటే ట్రూ కాస్ట్ అనే ఒక మూవీ ఉంది. దాంట్లో చూపిస్తారు నిజంగా ప్రొడక్షన్ హౌసెస్లో కండిషన్స్ ఎలా ఉంటాయి అని చెప్పి. బట్ ఇక్కడ ఏంటంటే ఎలాగైతే మనం చూసామో స్పిన్నర్కి వాళ్ళ టైమింగ్ బట్టి వాళ్ళు దారం తీస్తున్నారు. టైలర్స్కి అందరూ ఒక చోటికి రావడానికి ఇష్టపడ్డారు, ఎందుకంటే ఇది చెన్నై అవుట్స్కట్స్లో జరుగుతుంది టైలరింగ్ అనేది. బట్ వాళ్ళకు కూడా టైం ఫ్లెక్సిబిలిటీ కొంతవరకు ఉందన్నమాట. అంటే వాళ్ళ పిల్లల్ని పంపించి రావాలనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళ పిల్లలు తొందరగా వస్తారంటే తొందరగా వచ్చి తొందరగా వెళ్ళిపోవడమా. అండ్ ఆల్సో వాళ్ళు ఈ బట్టలు కూడా మొత్తం గార్మెంట్ ఒకరే కుడతారు. సో రేపు వీళ్ళు ఇక్కడ వదిలేసి బయటికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి ఉమెన్స్ కుట్టడం ఎలా అని తెలుసు, ఆర్ మెన్స్ గార్మెంట్స్ కుట్టడం ఎలా అని తెలుసు. ఏదో ఒక స్పెషలైజేషన్ వస్తుంది. బట్ అదే లైన్ స్టిచ్చింగ్లో వాళ్ళు జాబ్ మారాలి అని అనుకున్నా కూడా వాళ్ళు వేరే జాబ్ వెతుక్కుంటూ వెళ్ళాలి తప్ప వాళ్ళు మళ్ళీ ఇదే టైలరింగ్ అయితే చేయలేరు. ఎందుకంటే వాళ్ళకు ఒక బట్ట ఎలా తయారు చేయాలి అని కూడా మనకు తెలియదు అనమాట. సో ఈ పై చార్ట్లో బ్యాక్ వస్తే ఈ మార్జిన్ ఏదైతే 10% ఉందో అది ఎట్ ది ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ తిరిగి ఆర్టిసన్స్కి వెళ్ళిపోతుంది అనమాట. ఒక సంవత్సరం వచ్చేసి ఫార్మర్స్ 5స్కి వెళ్ళింది. ఒక సంవత్సరం వచ్చేసి డైయింగ్ యూనిట్ ఎలా ఇంకా బెటర్గా చేయొచ్చు అని అలా డిఫరెంట్ యాక్టివిటీస్కి వెళ్తుందన్నమాట. అండ్ దీనికంటే ఎక్కువ ట్యాక్స్ వెళ్తుంది, 11% అనమాట. ఇప్పుడు ఆ ట్యాక్స్ గురించే మోడీ గారు అనౌన్స్ చేయబోతున్నారు దివాళీ టైంలో ట్యాక్స్ హ్యాండ్లూమ్ మీద ఏం జరగబోతుంది అని. హోప్ఫుల్లీ అందరూ సరైన నిర్ణయాలు తీసుకొని ఈ ఆర్టిసన్స్కి మంచి జరుగుతుంది అని కోరుకుంటున్నాం. పుట్టిన పిల్లలకి అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఎక్కడా కెమికల్ తగలకుండా ఉండే బట్టలు వేస్తే చాలా మంచిది. ఎందుకంటే మన బాడీలో లార్జెస్ట్ ఆర్గన్ స్కిన్ అనమాట. ఆ స్కిన్ మీద ఎక్కడా కెమికల్ పడకుండా చూసుకోవాలి చిన్నపిల్లలకి. ఇది 4 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ వరకు పాపలకి వేరే సైజెస్లో ఉంది. ఇది బాబుకి.
మళ్ళీ ఇవి ఉమెన్కి షార్ట్ టాప్స్ కానీ, షార్ట్ కుర్తాస్ కానీ, లాంగ్ కుర్తాస్ కానీ, లాంగ్ కుర్తాస్లో మళ్ళీ 3/4 స్లీవ్స్, వీటికి పాకెట్స్ కూడా ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఇది వచ్చేసి చాలామంది స్కూటీస్ మీద వెళ్తూ ఉంటారు, వాళ్ళు ప్రతిసారి స్కార్ఫ్ చుట్టుకోవాల్సి వస్తుంది కదా, అలా కాకుండా ఇది జస్ట్ ఇలా వేసేసుకొని ఇక్కడ మాత్రం కళ్ళు కనిపిస్తాయి, ఇలా వెనకాల కట్టేసుకోవడమే, ఫాస్ట్గా వేసేసుకోవచ్చు. అండ్ ఆల్సో మన హెయిర్ కూడా కవర్ అవుతుంది, సన్కి కూడా ప్రొటెక్షన్ వస్తుంది. ఇలా యంగ్ స్టైలిష్గా వేసుకోవాలనుకునే వాళ్ళకి క్యూబన్ కాలర్ షర్ట్స్, ఇది బోత్ మెన్ అండ్ ఉమెన్ వేసుకోవచ్చు. సో ఇది యాజ్ ఎ ట్రిబ్యూట్ టు ఆల్ ద ఫార్మర్స్. ఇది ఒకప్పుడు ఫార్మర్స్ అనేవాళ్ళు ఇలా షర్ట్స్ వేసుకునేవాళ్ళు అనమాట. ఇక్కడ ఒక పాకెట్ ఉండేది, మేము దాన్ని కొంచెం మాడిఫై చేసి ఇక్కడ ఇచ్చామన్నమాట పాకెట్. సో ఎవరైనా ఫార్మింగ్ ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి ఇలా కంఫర్టబుల్ క్లోతింగ్ కావాలి అంటే వాళ్ళు కూడా ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ ఆల్సో దీన్ని చాలామంది, ఇది కూడా ఇద్దరు వేసుకోవచ్చు, అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా, డిపెండింగ్ ఆన్ దేర్ చాయిస్ అనమాట. ఇంట్లో కూడా వేసుకోవడానికి అబ్బాయిలకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అండ్ మన రెగ్యులర్ కుర్తాస్, ఈ కుర్తాస్ వచ్చేసి షర్ట్ లెంత్, థై లెంత్, నీ లెంత్, అలా మూడు హైట్స్ ఉంటాయి అన్నమాట. నీ లెంత్ది వచ్చేసి ఫుల్ స్లీవ్, అదే మనం ఫంక్షన్స్కి ఆర్ స్పెషల్ అకేషన్స్కి వేసుకొని వెళ్ళేది. అండ్ దాని తర్వాత హాఫ్ స్లీవ్ షర్ట్స్, ఫుల్ స్లీవ్ షర్ట్స్ రెండు. అండ్ ఇందాక మీరు ఇది ఎలాగైతే చూసారో అలా ఆన్ స్పెషల్ రిక్వెస్ట్ వీ డూ హ్యాండ్ పెయింటింగ్ ఆన్ ది గార్మెంట్స్ ఆల్సో. అండ్ మీరు ఎంబ్రాయిడరీ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మా దగ్గర దారాలు కూడా ఉన్నాయి, దీంతో వీవింగ్ కూడా చేసుకోవచ్చు, ఎంబ్రాయిడరీ కూడా చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే కోస్టర్స్ అన్నమాట, ఇది చేత్తో ఉమెన్ చేస్తున్నారనమాట, మొత్తం అంతా న్యాచురల్ డై. ఇది కూడా బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్, మళ్ళీ నెక్ పీసెస్ డిఫరెంట్ కలర్స్లో, తర్వాత నెక్ పీసెస్ ఇలా చాలా చేయొచ్చు అనమాట మనం. మా దగ్గర ఎలా పత్తితో దారం తీయాలి అని కూడా మేము వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాము. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే సేమ్ నంబర్ 9629784800 అనే నెంబర్కి మెసేజ్ చేయండి. ఆన్ ది అదర్ హ్యాండ్ మనం వీవింగ్ ఎలా చేయొచ్చు అనేది ఈ చిన్న టెపెస్ట్రీ లూమ్లో కూడా మనం చేయొచ్చు. ఇలా బిడ్ పీసెస్తో కానివ్వండి, ఇలా దారాలతో కానివ్వండి. ఇది చిన్న ఫ్రేమ్, ఇంకొకటి కొంచెం పెద్ద ఫ్రేమ్ ఉంటుంది. సో పెద్ద ఫ్రేమ్లో ఏంటంటే మనం ఫ్లోర్ మ్యాట్స్ చేసుకోవచ్చు, వీటిలో వచ్చేసి కోస్టర్స్ లాగా ఇలా చిన్నగా తయారవుతాయి అన్నమాట. సో ఇవి కూడా మేము వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. అండ్ న్యాచురల్ డైయింగ్ వర్క్షాప్ కూడా కండక్ట్ చేస్తాం. ఇక్కడ మీరు చూడొచ్చు కలర్స్ ఎలా ఉన్నాయో. సో మనం ఇంట్లో దొరికే వస్తువుల నుంచే ఎలా రంగు తీయచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఎండ్స్ అప్ గోయింగ్ ఇన్ టు ద డస్ట్బిన్, బట్ దాన్నే వాడి మనం రంగులు ఎలా తీయచ్చు అని కూడా చూడొచ్చు. సో ఇలాంటి వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. ఇలా చేసినప్పుడు మీకు అర్థమవుతుంది అన్నమాట దీని వెనకాల ఎంత ఎఫర్ట్ ఉంది. ఇది యాక్చువల్గా మెడిటేటివ్ ప్రాసెసెస్ అన్నమాట. దీని ఎఫర్ట్ అర్థం అవడం ఒకటే కాకుండా దీన్ని మీరు టేకప్ చేయొచ్చు. అంటే డైలీ యోగా ఎలా చేస్తారో డైలీ ఇలా దారం తీయచ్చు అన్నమాట. అలా చేస్తే మనం మెడిటేషన్ అట్లాంటివి ఎలాగైతే మనకి ఇంపాక్ట్ అవుతాయో ఇవన్నీ కూడా అంత మెడిటేటివ్ ప్రాసెసెస్. పండించే రైతు, తినే కన్జ్యూమర్ ఇద్దరికి సేఫ్ ఫుడ్ కావాలన్నమాట. రైతు పండిస్తున్నాడు కానీ ఆ పంట కన్జ్యూమర్కి అందే ప్రాసెస్లో చాలా కల్తీ జరిగిపోతుంది అనమాట. ఎందుకంటే కన్జ్యూమర్కి ఆ కనెక్షన్ లేదు ఫార్మర్తో. సో మా ప్రయత్నంగా మేమేం చేసామంటే కన్జ్యూమర్కి సేఫ్ ఫుడ్ అందియాలి, అంటే స్వచ్ఛమైన ఆహారం అందియాలి. కాబట్టి మేము స్టార్టింగ్ స్టేజ్ దగ్గర నుంచి పంట పండే దగ్గర నుంచి ప్యాకేజింగ్ కానీ ఎక్కడ కన్జ్యూమర్కి ఎటువంటి ప్లాస్టిక్ ప్యాకేజింగ్తో పాటు అలట్రేషన్ అంటే ఎటువంటి కల్తీ కూడా జరగకూడదు. సో దా ఉద్దేశంతో స్టోర్ మెయిన్ మోటో వచ్చేసి
సేఫ్ ఫుడ్ అందివ్వాలి. దాంతోపాటు మనం వేసుకునే బట్టలు కూడా ఇప్పుడు మనం తులా తీసుకొచ్చాం చెన్నై నుంచి ఇక్కడికి. ఎందుకంటే వాళ్ళ ప్రాసెస్ అంతా స్టార్టింగ్ పత్తి పండించే దగ్గర నుంచి బట్ట తయారయ్యే దాకా ప్రాసెస్ ఎక్కడ వాళ్ళు ఎటువంటి కెమికల్స్ వాడట్లేదు. దట్టు దేశంలో పత్తి పండిస్తున్నారు. సో మీ ఇద్దరం కలిసి ఏమనుకున్నామంటే ఇలాంటి స్టోర్స్ హైదరాబాద్ చాలా తక్కువగా ఉన్నాయి. సో మా ఐడియా ఏమొచ్చిందంటే ఇలాంటి స్టోర్ ప్రతి గల్లీకి రావాలి. ఇలా వచ్చినప్పుడే దాన్ని కాన్షియస్ పీపుల్గా చాలామంది రీచ్ అయ్యింది అనమాట. సో ఇది ఒక స్టోర్తో అవేది కాదు, ఇలాంటి థాట్ ప్రాసెస్ ఉన్న ఎవరైనా మా దగ్గరికి వచ్చి ఇలాంటి స్టోర్ మేము పెట్టుకుందాము, మా దగ్గర చాలామంది ఫార్మర్స్ ఉన్నారు అన్న మీ విల్ సపోర్ట్. మీకు క్లాతింగ్ లేకపోతే తులా క్లాతింగ్ మీకు ఇస్తుంది. మీ ఏరియాస్లో మన తెలంగాణ, ఏపీ ఎక్కడైనా సరే ఇలాంటి స్టోర్ పెట్టాలి అనుకున్నట్లయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ స్టోర్ వచ్చేసి KPHP 9th phase ఉంది, గోకుల్ ప్లాట్స్లో. ఇది మీకు ఇప్పుడు ప్రజా మెగాపోలిస్ అని చెప్పి JNT మెట్రో దగ్గర అనమాట. మీరు JNT మెట్రో స్టేషన్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్, నెక్సెస్ మాల్ తెలిసి 4 మాల్ అంటారు, అక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ స్టోర్లో మీరు వచ్చినట్టయితే మీకు ప్యూర్ అండ్ అథెంటిక్గా గ్రాసరీస్, దాంతోపాటు బట్టలు, మెయిన్ బట్టలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అన్ని ఏజ్ గ్రూప్స్కి బట్టలు ఉన్నాయి. దాంతోపాటు మనకి ట్రెడిషనల్గా పంచలు కానీ, దాంతోపాటు టవల్స్ కానీ ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. సో మీకు మీ జీవితంలో కెమికల్స్కి దూరంగా ఉండాలి అనుకున్నట్లయితే మీ ఖచ్చితమైన అడ్రస్ TCLS అని గర్వంగా చెప్పుకుంటున్నాము. మీరు ఖచ్చితంగా మా దగ్గర కొనకపోయినా ఇలాంటి స్టోర్స్ మీరు తెలిసిన వాళ్ళకి సపోర్ట్, ఇలాంటి ఉన్న పీపుల్ కూడా మీరు స్ప్రెడ్ చేయొచ్చు అనమాట. దానివల్ల పండించే రైతుకి లాభం జరిగిద్ది, కన్జ్యూమర్కి కూడా లాభం జరిగిద్ది అనమాట. ఎందుకంటే కొనుక్కునే రైతు హ్యాపీగా, పండించే రైతు హ్యాపీగా పండిస్తాడు, దాంతోపాటు తినేవాళ్ళు హ్యాపీగా తింటారు. ఇది స్వచ్ఛమైన ఫుడ్ అనే హ్యాపీ ఫుడ్ తింటారు. కాబట్టి మా వంతు ఇది స్టార్ట్ చేశాం అనమాట. అండ్ ఆల్సో ఇది కమ్యూనిటీ స్టోర్ అనమాట. అంటే మా దగ్గర ఏమున్నాయో ఎప్పుడు మీరు అదే తీసుకోవాలని కాదు, మీ దగ్గర ఉండేవి కూడా మీకు కావాల్సింది ఏమైనా మా దగ్గర లేదు అంటే మా వంతు ప్రయత్నం మేము చేస్తామన్నమాట, మీ ముందరికి తీసుకొని రావడానికి. సో మీకు ఏమన్నా రిక్వెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ఆర్ ఈ నెంబర్కి కాల్ చేయండి, 7396526930. అండ్ మా అడ్రస్ వచ్చేసి గోకుల్ ప్లాట్స్, KPHP phase 9 కుక్కట్పల్లి. దాంతోపాటు మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ, ఒక సపోజ్ మీరు ఫామ్కి వెళ్ళాలన్నా, ఫార్మర్ని కలుద్దామన్నా, వీళ్ళకి ఫామ్ విజిట్స్ కావాలన్నా కానీ మా టీమ్ అండ్ నెట్వర్క్ పీపుల్ ఉన్నారు. వాళ్ళతో పాటు మీకు కొలాబరేట్ అవ్వచ్చు. అయినా దేని గురించి తెలుసుకుందాం అన్న ఫార్మింగ్ గురించి అవి కూడా కన్సల్ట్ అవ్వచ్చు. ఇది ఒక స్టోర్ అనే కాదు, ఇట్స్ ఎ కమ్యూనిటీ స్టోర్ అనమాట. ఇది మీరు ఏమైనా బుక్స్ కావాలన్నా ఫార్మింగ్ సంబంధించి మమ్మల్ని రిఫర్ చేయొచ్చు. దాంతోపాటు మా ఒక మెయిన్ ఏమేమి గ్రాసరీస్ ఉన్నాయో మీకు కింద కామెంట్ సెక్షన్లో పెడతాము. మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకొని మీ పోర్టర్ బుక్ చేసి మీరు ఫస్ట్ టైం మీరు ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు.